నమస్కారం. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అని మనకొక సామెత ఉంది. ప్రాణాంతక క్యాన్సర్ల విషయంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. క్యాన్సర్లొచ్చాక బాధపడడం కన్నా వాటిని మైనంత ముందే గుర్తించి జాగ్రత్త పడితే అసలు క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవచ్చు. క్యాన్సర్ల స్క్రీనింగ్, ముందస్తు పరీక్షల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. క్యాన్సర్ ఇప్పటికీ ప్రాణాంతకమైన జబ్బే, అంత సులువుగా లొంగని మొండి జబ్బే, ఇంకా మహమ్మారిగానే చెప్పుకోవాలి. సర్జరీల్లో ఎన్ని ఆధునిక పద్ధతులొచ్చినా, కీమోలో ఎన్ని కొత్త మందులొచ్చినా, రేడియేషన్లో ఎన్ని వినూత్న విధానాలొచ్చినా క్యాన్సర్ ఓ దశ దాటిందంటే మాత్రం ఓ పట్టాన లొంగదు. మనిషిని మృత్యు మార్గంలోకి నెట్టివేస్తుంది. అందుకే క్యాన్సర్లను ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా తొలి దశలోనే గుర్తించాలని డాక్టర్లు చెప్తారు. తొలి దశలోనే గుర్తిస్తే ఎలాంటి క్యాన్సర్నైనా నయం చేయగల చికిత్సలు ప్రస్తుతం మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏటా క్యాన్సర్ స్క్రీన్ చేయించుకోవడం కూడా క్యాన్సర్లను నివారించడంలో అలాగే నయం చేసుకోవడంలో బాగా సహకరిస్తుంది. క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే తొలి దశలో గుర్తించే పరీక్షలపై ప్రత్యేక కథనం ఈరోజు సుఖీభవలో. క్యాన్సర్ ఆ మాట వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. భయం కమ్ముకొస్తుంది. కాళ్ల కింద నేల కదిలిపోతుంది. క్యాన్సర్ ముదిరితే మరణమే శరణ్యమన్నది ఇప్పటికీ జీర్ణించుకోలేని చేదు నిజమే. అయితే ఒకప్పట్ల క్యాన్సర్ బారిన పడితే మరణం తప్పదు అనే మృత్యుభయానికి మాత్రం ఇక కాలం చెల్లిపోయింది. ప్రాణాంతక క్యాన్సర్లను కూడా జయించే అధునాతన చికిత్సా విధానాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. వైద్యం దన్నుతో, మానసిక స్థైర్యం అండతో క్యాన్సర్లను జయించి మృత్యుంజయులుగా జయకేతనం ఎగురవేస్తున్నవారు నేడి మధ్య లెక్కలేనంతమంది ఉన్నారు. ఇవాళ కావలసిందల్లా క్యాన్సర్ల పట్ల అవగాహన. క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే ఏ క్యాన్సర్నైనా దాదాపు 90% వరకు నయం చేయగలిగే చికిత్సలు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ గ్లోబల్గా 12 మిలియన్ ఉందండి ఎవ్రీ ఇయర్. అది వితిన్ 5 to 6 years 2025 కల్లా 19 మిలియన్ కింద మారిపోతుంది. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ముఖ్యమైన క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సరు, సర్వికల్ క్యాన్సరు ఫీమేల్స్లో, లంగ్ క్యాన్సరు, కోలోరెక్టల్ క్యాన్సరు అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే మౌత్, లిప్, టంగ్, ఇవన్నీ అప్పర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. వాటికి కారణం మన అందరికీ తెలిసిందే, టొబాకో స్మోకింగ్, టొబాకో చూయింగ్. వాటి వల్ల ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు వస్తాయని మనకు బాగా తెలుసు. తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏమిటంటే 2/3 ఆఫ్ ఆల్ దీస్ క్యాన్సర్స్ కెన్ బి డిటెక్టెడ్ అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ కెన్ బి ప్రివెంటెడ్ బై చేంజింగ్ అవర్ హ్యాబిట్స్, స్టాపింగ్ టొబాకో చూయింగ్, tobacco smoking, alcohol consumption, lifestyle changes. ఇవన్నీ మన జాగ్రత్తగా ఫాలో చేస్తే చాలా మటుకు క్యాన్సర్లు దూరంగా పెట్టచ్చు. ఇప్పుడు స్క్రీనింగు, ఎర్లీ డిటెక్షన్ ఆర్ క్రిటికల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అమెరికా కానీ ఇండియా కానీ ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ మనకి. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. నా దగ్గర పనిచేసే 2 అమెరికన్స్ లేడీస్, ఒక లేడీ 55 years ఓల్డ్, రెగ్యులర్గా మ్యామోగ్రామ్కి పోతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ మ్యామోగ్రామ్ నెగిటివ్ వచ్చింది. మొన్న జాన్యువరిలో మ్యామోగ్రామ్కి వెళ్ళింది. మళ్ళీ వెళితే ఒక చిన్న లంప్ బయటపడ్డది మ్యామోగ్రామ్లో, 5 millimeters, ½ centimeter లంప్. దాన్ని సింపుల్గా లంపెక్టమీ చేసి తీసేసి 3-4 రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చేసి క్యూర్ చేయడం జరిగింది. ఈ పేషెంట్కి కీమోథెరపీ అక్కర్లేదు, హార్మోన్ థెరపీ అక్కర్లేదు, ఎక్స్పెన్సివ్ అదర్ ట్రీట్మెంట్స్ అక్కర్లేదు. ఎందుకంటే రెగ్యులర్గా స్క్రీనింగ్కి వెళ్ళింది. ఈ స్క్రీనింగ్లో చిన్న లంప్ బయటపడ్డది, దాన్ని ఈజీగా క్యూర్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ఇలాగే ఇంకో పేషెంట్, ఇంకో ఎంప్లాయీ సర్వికల్ క్యాన్సర్, రెగ్యులర్గా ప్యాప్స్మియర్ పెడుతుంది యాన్యువల్ చెకప్లో. ఈ చెకప్లో అబ్నార్మల్ ప్యాప్స్మియర్ వచ్చి బయాప్సీ తీస్తే పాజిటివ్ వచ్చింది. ఆ బయాప్సీ తీసి పాజిటివ్ రావడంతో
చిన్న రకంగా వచ్చింది ఆవిడ క్యాన్సర్. సింపుల్ ఎక్సిషన్తో క్యూర్ చేయడం జరిగింది క్యాన్సర్, పెద్ద హిస్టరెక్టమీలు ఇవన్నీ చేయకుండా. క్యాన్సర్ ఓ నిశ్శబ్ద సునామీ. క్యాన్సర్లు చాలా సందర్భాల్లో శరీరంలో ఎక్కడో చోట మొదలై చాప కింద నీరులా ఇతర భాగాలకు వ్యాపిస్తుంటాయి. ఏదో కాస్త జ్వరంగా అనిపించడం, ఆకలి మందగించడం, నీరసం, కాస్తో కూస్తో బరువు తగ్గడం లాంటి సర్వసాధారణ లక్షణాలే చాలా క్యాన్సర్లలో తొలి దశలో కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలేవి కూడా పెద్దగా పట్టించుకునేలా ఉండవు. పైగా క్యాన్సర్లకు ఇతర్నిద్ధమైన లక్షణాలేవీ ఉండవు. దీంతో క్యాన్సర్లను పసిగట్టేలోపే అవి ఇతర భాగాల్ని కూడా కబళించి వేస్తాయి. నిజానికి క్యాన్సర్లపై కనీస అవగాహన లేకపోవడం, క్రమం తప్పకుండా క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేయించుకోవడం అనే అలవాటు మన దగ్గర లేకపోవడం వల్ల క్యాన్సర్లు కొన్ని సందర్భాల్లో మనుషుల్ని మృత్యుముఖానికి తీసుకెళ్తుంటాయి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయండి. ఒకటి జెనెటిక్ మేకప్ ఆఫ్ ఇండివిజువల్, తర్వాత మనం లోపలికి పంపించే టాక్సిక్ పదార్థాలు, నికోటిన్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, వైరల్ ఇన్ఫెక్షన్స్. ఎప్పుడో మనకి తెలియని వైరల్ ఇన్ఫెక్షన్లు పట్టుకున్నవి, హెపటైటిస్ వైరస్, హెచ్పివి వైరస్ ఫర్ సర్వికల్ క్యాన్సర్. వీటికి మనం క్యాన్సర్ రాకుండా దూరంగా అట్టిపెట్టేందుకు ఏం చేయాలంటే, మీకు ఒకవేళ జెనెటిక్ మేకప్ కొద్ది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నా కూడా మీరు కొత్త టాక్సిక్ సబ్స్టెన్సెస్ యాడ్ చేయకుండా ఉంటే అది బయటపడదు క్యాన్సర్. మీరు సిగరెట్ స్మోకింగు, ఈ ఆల్కహాల్ కన్జంప్షను, బ్యాడ్ హైజీను, బ్యాడ్ డైట్, నో ఎక్సర్సైజ్, ఇవన్నీ వారికి యాడ్ చేస్తే అది ముందుకు వచ్చి విజృంభించే అవకాశాలు ఉంటాయి. లేకపోతే దాని అంతటా బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కాజ్ క్యాన్సర్. అదొకటి తెలుసుకోవాలి మనం. అందుకని డైట్లో కూడా మనకి అదృష్టం కొద్దీ మన ఇండియాలో ఇప్పుడు అమెరికాలో ఫ్యాషన్ అయిపోయింది ఏంటి, ఈ పసుపు వాడటం, జింజర్ వాడటం, ఇవన్నీ $multi-billion ఇండస్ట్రీ అయిపోయింది. మనం చెప్పినవి వాళ్ళు చక్కగా ఫాలో చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్. వీటి వల్ల క్యాన్సర్ తయారవబోయే సెల్ని నార్మల్గా చేసేందుకు ప్రయత్నిస్తుంది ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇటువంటి మనం ఎలాగో రోజు వాడుతూనే ఉంటాం, కానీ మన కన్జంప్షన్లో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా ఉండబట్టి వీటి ప్రభావం మనం అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నాం. వేడని దగ్గు, మానని పుండ్లు, తగ్గని వాపు, మింగలేకపోవడం, ఆకలి లేకపోవడం, నీరసించిపోవడం, బరువు అకస్మాత్తుగా బాగా తగ్గిపోవడం, ఇవన్నీ కూడా క్యాన్సర్లు ఏవైనా ఉన్నాయేమోనని సూచించే సాధారణ లక్షణాలు. అయితే వీటిని నిర్ధారించుకోవాలంటే మాత్రం డాక్టర్ని కలిసి సరైన పరీక్షలు చేయించుకోవాల్సిందే. ఏ క్యాన్సర్లకు ఏ పరీక్షలు అవసరమవుతాయో ఇప్పుడు చూద్దాం. మన శరీరం కణాల సముదాయం. ఈ కణాలు పుట్టుకురావడం, వృద్ధి చెందడం, నశించిపోవడం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అలా కాకుండా శరీరంలో ఏ భాగంలోని కణాలైనా ఆ క్రమం తప్పి అడ్డు అదుపు లేకుండా విపరీతంగా వృద్ధి చెందడం మొదలు పెడితే ఆ పరిస్థితినే క్యాన్సర్ అంటారు. క్యాన్సర్లలో అనేక రకాలున్నాయి. ఇవి ఏ వయస్సులోనైనా రావచ్చు. పిల్లలు, పురుషులు, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకంగా వచ్చే క్యాన్సర్లు కూడా కొన్ని ఉన్నాయి. ఏవో కొన్ని మొండి క్యాన్సర్లో లేదంటే బాగా ముదిరాక గుర్తించడం వల్ల తప్పిస్తే ప్రస్తుతం దాదాపు అన్ని రకాల క్యాన్సర్లను చక్కగా నయం చేయగలిగిన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్లకు అన్ని రకాల అధునాతన చికిత్సలన్నీ కూడా ప్రస్తుతం మన దగ్గర లభ్యమవుతున్నాయి. ఎక్సర్సైజ్ ఒకటి ఇంపార్టెంట్. బాడీలో low fat people will have less problem with cancer, with breast cancer, prostate cancer, any cancer. And high fiber diet తినే వాళ్ళకి colorectal cancer దూరంగా పెట్టచ్చు.
హై ఫైబర్ అంటే మన వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ. వైటమిన్ డి, కాల్షియం ఇవన్నీ జాగ్రత్తగా ఉంటే సెల్కి ఒక రకమైన ఇమ్యూనలాజికల్ క్వాలిటీ వస్తుంది. అప్పుడు కూడా కొన్ని క్యాన్సర్ని దూరంగా పెట్టచ్చు. అండ్ మైక్రోబ్స్ అని ఉంటాయి మన ఇంటెస్టైన్లో, గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఈ గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు మన ఇమ్యూనిటీని చెక్లో పెడుతుంది జాగ్రత్తగా. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా పాడైందో మన సిస్టంలో క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మన చేతిలో ఉన్నవి చాలా ఉన్నాయి మనం క్యాన్సర్ దూరంగా పెట్టుకునేందుకు. ఒకటి హ్యాబిట్స్, ఇంక్లూడ్స్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డైట్, ఎక్సర్సైజ్, హై ఫైబర్ డైట్, లో ఫ్యాట్ డైట్. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇక్కడ ఇండియాలో, అమెరికాలో కూడా ప్రోబయాటిక్స్ వేసుకుంటే ఇంటెస్టైనల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా బాగుంటుంది, జాగ్రత్తగా ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తుంది. ప్రోబ్యాక్టీరియా అంటే నథింగ్ బట్ మనం తినే యోగట్లో ఉన్నది ప్రోబ్యాక్టీరియా. సో యోగట్ రెగ్యులర్గా మనం ఎలాగో కన్సంప్షన్ చేస్తూనే ఉంటాం, అది రెగ్యులర్గా పొద్దున సాయంత్రం కూడా ప్రోబ్యాక్టీరియా అందులో ఉందని తెలుసుకుని వాడుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది మనకి. తక్కిన వాటితో కూడా యాడ్ చేయాలి. తక్కిన వాటి ఏంటి, వైటమిన్స్, వైటమిన్ డి, కాల్షియం అండ్ యాంటీ ఆక్సిడెంట్ కంటైనింగ్ వైటమిన్స్ చేస్తే ఈ క్యాన్సర్ కింద మారబోయే సెల్ మారకుండా నార్మల్గానే ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. క్యాన్సర్ బారిన పడితే పరిస్థితి ముప్పేట దాడిలా ఉంటుంది. ఒకవైపు క్యాన్సర్తో పోరాటం, మరోవైపు క్యాన్సర్ చికిత్స తెచ్చిపెట్టే దుష్ప్రభావాలతో సంగ్రామం. ఇంకో పక్క క్యాన్సర్ చికిత్సకయ్యే డబ్బు ఏర్పాటు చేసుకోవడానికి సమరం. క్యాన్సర్ చికిత్స అనేది వారం 10 రోజుల్లో అయిపోయేది కాదు. కనీసం నెలల తరబడి కీమోథెరపీలో, రేడియేషన్ చికిత్సలో లేదంటే మేజర్ సర్జరీలో చేయించుకోవడం అవసరం అవుతుంది. ఈ చికిత్సలన్నీ కూడా ఖరీదైనవే. పేద మధ్యతరగతి ప్రజలైతే క్యాన్సర్ చికిత్స సమయాల్లో చాలా వరకు అప్పుల పాలవుతుంటారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలున్నా అవి కొన్ని క్యాన్సర్లకే వర్తిస్తాయి. పైగా కొందరికే అందుబాటులో ఉన్నాయి. అందుకే ప్రభుత్వాలు క్యాన్సర్ బాధితుల్ని ఆదుకోవడానికి కాస్త ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆర్థిక రూపేణా ఆదుకోగలిగితే అది ఎంతో గొప్ప మేలవుతుంది. అడ్వాన్సెస్ క్యాన్సర్లో చాలా వచ్చినాయండి. ఇట్స్ రిమార్కబుల్ బ్రేక్ త్రూ. ఒకటి ఏమిటంటే క్యాన్సర్ జీనోమ్ అట్లాస్. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, ఇప్పుడు 100 మంది పేషెంట్లు తీసుకోండి, ఒకటే స్టేజ్లో ఉన్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1, అందరూ ఒకటే ఏజ్లో ఉన్నారు, ఇంకెక్కడా స్ప్రెడ్ అవ్వలేదు. వీళ్ళందరికీ మనం పూర్వం అయితే ఏం చేసామంటే ఒకటే స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు 75% ఓన్లీ మాత్రమే క్యూర్ అయ్యేవాళ్ళు. ఈ 25% ఎందుకు అవ్వలేదంటే ఈ జీన్ ప్రొఫైలింగ్ వల్ల. ఈ 75% క్యూర్ అయిన వాళ్ళ జీన్ ప్రొఫైల్ వేరు, ఈ 25% క్యూర్ కాని వాళ్ళ జీన్ ప్రొఫైల్ వేరు. అది అర్థం చేసుకోవడం ఈ మధ్యనే చేసుకున్నాం మనం. అందుకని వీళ్ళకి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి 25%. ఇంకో అడ్వాన్స్ ఏంటంటే అసలు వాట్ వి కాల్ మాలిక్యులర్ అండర్ పిన్నింగ్స్ అంటాం. అసలు క్యాన్సర్ ఎలా డెవలప్ అవుతుంది, ఎందుకు దానికి సిగ్నల్ వస్తుంది, ఎందుకు దానికి మల్టిప్లై అవుతుంది డిఎన్ఏ. ఒక నార్మల్ సెల్ నార్మల్గా డివైడ్ అవ్వకుండా అబ్నార్మల్గా ఎందుకు డివైడ్ అవుతుంది అంటే ఈ న్యూక్లియస్ దాని అంతటా అది మల్టిప్లై అవ్వట్లేదు, దానికి ఎక్కడి నుంచో సిగ్నల్స్ వస్తున్నాయి బయట నుంచి. ఆ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ సెల్కి బయట ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, ఆ మెంబ్రెయిన్ నుంచి సెల్కి సిగ్నల్స్ వస్తున్నాయి, అందుకని ఇది మల్టిప్లై అవుతుంది అనే అవగాహన గత 15 ఏళ్ళలో తెలిసింది మనకి. ఈ సిగ్నల్ బయట నుంచి వచ్చే సిగ్నల్ సెంటర్కి ఒక యాక్టివిటీ నువ్వు చెయ్యని క్యాన్సర్కి చెప్తుంది. ఒక సిగ్నల్ ఏం చెప్తుందంటే నువ్వు తొందరగా పరిగెత్తు అక్కడికి, ఆ ఆర్గన్కి స్ప్రెడ్ అవ్వ ఉంటుంది. ఇంకో సిగ్నల్ ఏముంటుందంటే ఈ క్యాన్సర్ సెల్ సెంటర్లో న్యూక్లియస్ని నీ బ్లడ్ సప్లై ర్యాపిడ్గా డెవలప్ చేసుకుంటే తొందరగా నువ్వు లంగ్కి వెళ్ళొచ్చు, లివర్కి వెళ్ళొచ్చు. ఈ సిగ్నల్స్ అన్నీ అర్థం చేసుకోవటం వల్ల కొత్త రకమైన మెడిసిన్లు కనుక్కున్నాం. ఏంటి, ఒక సిగ్నల్ కనుక బ్లాక్ చేస్తే దానికి ఈ ట్యూమరు, క్యాన్సర్ న్యూక్లియస్, సెంట్రల్ న్యూక్లియస్ కొంతమంది డూప్లికేషన్ తగ్గిపోతుంది. ఇంకో సిగ్నల్ని బ్లాక్ చేస్తే ఆ బ్లడ్ సప్లై, క్యాన్సర్కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఇలా వీటి ఏమన్నారంటే డిజైనర్ డ్రగ్స్ అన్నాం.
టార్గెటెడ్ థెరపీ అన్నా, ఎందుకంటే ఆ సెల్ పర్టికులర్ మెడిసిన్ ఈ పర్టికులర్ సిగ్నల్ని బ్లాక్ చేస్తుంది కాబట్టి దాన్ని టార్గెటెడ్ థెరపీ అన్నా. ఈ డిజైనర్ అండ్ టార్గెటెడ్ థెరపీ వల్ల కొన్ని క్యాన్సర్లు మనం క్యూర్ చేయగలిగాం గత 15 ఏళ్లలో. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే క్రానిక్ మైలాయిడ్ లుకీమియా. దానికి ఒక సిగ్నల్ బ్లాక్ చేసి ఒక సింపుల్ పిల్లు కనుక్కున్నారు, గ్లీవాక్ అని, సింపుల్ ఓరల్ పిల్. అది వేసుకోవటం వల్ల సిగ్నల్ బ్లాక్ చేసి క్యాన్సర్ని క్యూర్ చేయడం జరిగింది, లుకీమియాని. ఇలాగే బ్రెస్ట్ క్యాన్సర్లో హెర్సెప్టిన్ ఉంది, ఆ సిగ్నల్ బ్లాక్ చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ క్యూర్ రేట్ 30% మోర్ అయింది. కోలోరెక్టల్ క్యాన్సర్కి, లంగ్ క్యాన్సర్కి, ఇలా రకరకాల క్యాన్సర్లకి రకరకాల సిగ్నల్స్ బ్లాక్ చేయడం వల్ల మనం క్యూర్ రేట్ పెంచగలిగాం. కారునో బైక్నో టైం ప్రకారం సర్వీసింగ్ చేయించి ఆయిల్ మార్పించి సరిగా చూసుకుంటేనే ఆ బండి చక్కగా ఏ ఆటంకము లేకుండా పనిచేస్తుంది. మన శరీర వాహనానికి కూడా రెగ్యులర్గా చెకప్ చేయించి ఏవైనా లోపాలున్నాయా, సమస్యలున్నాయా తెలుసుకోవడం తప్పనిసరి. దీన్నే స్క్రీనింగ్ అంటాము. ఈ స్క్రీనింగ్లోని సాధారణ ఆరోగ్య విషయాలతో పాటు కొన్నిసార్లు క్యాన్సర్ లాంటివి కూడా తొలి దశలోనే బయటపడిపోతాయి. అలాంటప్పుడు వీటిని నయం చేసుకోవడం చాలా సులభమవుతుంది. క్యాన్సర్ల స్క్రీనింగ్, చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ వస్తే అది వ్యక్తిని, అలాగే కుటుంబాన్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో వేదనకు, క్షోభకు గురిచేస్తుంది. దాని ప్రభావం ఖచ్చితంగా సమాజంపై కూడా పడుతుంది. అందుకే క్యాన్సర్ల నివారణకు సామాజికంగా నడుం బిగించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్ని ఉచితంగా చేయగలిగితే చాలా వరకు క్యాన్సర్లను తొలి దశలో గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే క్యాన్సర్ చికిత్సల సమయంలో ఆర్థికంగా కూడా ఆదుకోగలిగితే బాగుంటుంది. ఇక కార్పొరేట్ ఆసుపత్రులు కూడా కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామ ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, చికిత్స విషయంలో సాయం చేయగలిగితే కూడా క్యాన్సర్లపై విజయబావుట ఎగురవేయడానికి అది ఎంతో దోహదకరవుతుంది. క్యాన్సర్ చిన్నగా డెవలప్ అవుతున్నప్పుడు బాడీలో 2 నాస్టీ టాక్సిక్ సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సబ్స్టెన్స్లు ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పనిచేయకుండా చేస్తాయి. మన ఇమ్యూనిటీ మనకే పనిచేయదు. అప్పుడు క్యాన్సర్ విజృంభిస్తుంది. సో ఈ 2 టాక్సిక్ సబ్స్టెన్స్ని మనం ఎలాగోలా బ్లాక్ చేయగలిగితే ఈ క్యాన్సర్ గ్రోత్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయగలుగుతాం మన ఇమ్యూనిటీతోనే, మన డిఫెన్సెస్ని ఆన్ చేసి మళ్ళీ ఈ 2 సబ్స్టెన్స్ని బ్లాక్ చేసే డ్రగ్స్ కనుక్కున్నారు. దాన్ని ఇమ్యూనో చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అంటారు. ఈ 2 టాక్సిక్ సబ్స్టెన్స్ని బ్లాక్ చేసే డ్రగ్స్ 4, 5, 6 చాలా కనుక్కున్నాడు జరిగింది. దానివల్ల క్యాన్సర్ కంప్లీట్ డిజపీర్ అయిపోయి మన డిఫెన్స్లో దాని మీద పనిచేసి దాన్ని కంప్లీట్ ఎలిమినేట్ చేయడం జరిగింది. ఈ 2 సబ్స్టెన్స్లు కనుక్కున్న వాళ్ళకి ఇద్దరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఒక సబ్స్టెన్స్ CTLA-1 అంటారు, ఇంకోటి PDL-1. ఈ రెండింటిని కనుక్కున్న వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఒకటికి అమెరికా వాడికి, ఒకటికి జపాన్ వాడికి. వీటిని ఏమంటారంటే ఈ డ్రగ్స్ని బ్రేక్ రిలీజింగ్ డ్రగ్స్ అంటారు. ఈ క్యాన్సర్ సెల్ మనకి మీద బ్రేక్ ఇస్తుంది, మన ఇమ్యూనిటీ మన మీద పనిచేయకుండా ఆ బ్రేక్ని రిలీజ్ చేస్తాయి ఈ 2 డ్రగ్స్ మన ఇమ్యూనిటీ మనకి పనిచేసేట్టు. సో బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతోమందిని క్యూర్ చేయడం కానీ జరిగింది ఈ ఇమ్యూనోథెరపీ వల్ల. జిమ్మీ కార్టర్ తీసుకోండి ఎగ్జాంపుల్, అమెరికా ప్రెసిడెంట్. ఆయనకి క్యాన్సర్ వచ్చి ఆ క్యాన్సర్ లంగ్కి స్ప్రెడ్ అయింది, బోన్కి స్ప్రెడ్ అయింది, లివర్కి స్ప్రెడ్ అయింది, బ్రెయిన్కి స్ప్రెడ్ అయింది. ఇటువంటి స్ప్రెడ్ అయిన క్యాన్సర్ పూర్వ రోజుల్లో క్యూర్ చేయడం చాలా కష్టంగా ఉండేది, చాలా అసలు రేరుగా ఉండేది. ఈయనకి ఇమ్యూనోథెరపీ ఇవ్వటం వల్ల ఆయన డిఫెన్సెస్ ఆయన్నే ఇంప్రూవ్ చేయించి బాడీలో చేయటం వల్ల ఇప్పుడు ఆయనకు బాడీలో ఈ 4 ఏరియాస్లో బ్రెయిన్, లంగ్, లివర్, బోన్ అన్నింటిలో కూడా క్యాన్సర్ ఎలిమినేట్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత ఆయన చాలా హ్యాపీగా, హాయిగా, క్యాన్సర్ ఫ్రీగా ఉన్నారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి పూర్వం లేవు, ఇప్పుడు ఇమ్యూనోథెరపీ వల్ల వచ్చిన గుడ్ రిజల్ట్స్ ఇవన్నీ.
ఇంకా ఇటువంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొన్న న్యూయార్క్ టైమ్స్లో లాస్ట్ మంత్ ఒవేరియన్ క్యాన్సర్ వాళ్ళు 4 పేషెంట్లు ఇంకే ట్రీట్మెంట్ పనిచేయక హోప్ వదిలేసిన వాళ్ళ మీద ఇమ్యునోథెరపీ పనిచేసి వాళ్ళు 5-6 ఏళ్ల తర్వాత చక్కగా హాయిగా ఉన్నామని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు న్యూయార్క్ టైమ్స్లో. సో ఈ అడ్వాన్సెస్ అన్నీ తెలుసుకోవటం వల్ల క్యాన్సర్ మీద భయం తగ్గుతూ వస్తుంది. క్యాన్సర్ ప్రమాదకరమైన సమస్య. అయితే క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే నయం చేయడం ఇప్పుడు పెద్ద కష్టమేమి కాదు. అంతెందుకు, చాలా వరకు క్యాన్సర్లను చివరి స్టేజిల్లో కూడా నయం చేసే చికిత్సలు ఇప్పుడు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. అయితే స్క్రీనింగ్ పరీక్షలు, చికిత్స, ఆర్థిక సాయం విషయాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు, దాతలు, ప్రభుత్వాలు ముందడుగు వేస్తే క్యాన్సర్లపై గణనీయంగా పైచేయి సాధించే అవకాశం ఉంది. తొలి దశలో గుర్తిస్తే ఎలాంటి క్యాన్సర్నైనా జయించవచ్చు. మరి తొలి దశలో గుర్తించాలంటే తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. నడి వయసులోకి వచ్చాక ఏడాదికి ఒకసారైనా క్యాన్సర్ పరీక్షల్ని తప్పనిసరిగా చేయించుకోవాలి. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.